కళ్యాణం. కోదై లేదా ఆండాళ్ లేదా గోదా కళ్యాణం ప్రతి ఏటా భోగినాడు జరుగుతూ ఉంటుంది. దీనికి తమిళనాట భోగి కళ్యాణం అన్న పేరు కూడా ఉంది. ఆగమశాస్త్రబద్ధం కాకపోయినా శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు ఆలయాల్లోనూ ఇతర వైష్ణవాలయాల్లోనూ ఈ గోదా కళ్యాణాన్ని ఒక ఉత్సవంగా జరుపుతారు. భోగి నాటికి తిరుప్పావై 30 పాసురాలు పూర్తవుతాయి. చివరి పాసురం పూర్తి, గోదా కళ్యాణం ఒకేనాడు జరుగుతాయి. వైష్ణవాలయాల్లో మూల విరాట్టుకు వాయువ్యంలో ఆండాళ్ సన్నిధి ఉంటుంది. ఆండాళ్కు తల కొప్పు ఎడమ వైపున ఉంటుంది. ఉన్నతమైన వాళ్లకు కొప్పు ఎడమ వైపున ఉండడం ఆనాటి ఆనవాయితీ. ఆండాళ్ ఒక ఉన్నతమైన లేదా మేలైన మహిళ. ఒక మేలైన మహిళ ఆండాళ్ కళ్యాణం కూడా మేలైందే. గోదా కళ్యాణం గురించి ముచ్చటించుకుందాం రండి. ఆండాళ్ పెరియాళ్వార్ లేదా విష్ణు చిత్తుడికి తులసీవనంలో దొరికిన శిశువు. తమిళనాడులోని మదురైకు సమీపంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు విష్ణుచిత్తుడి నివాసం. పూమాలలు కట్టి శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి లేదా రంగమన్నార్ ఆలయానికి ఇవ్వడం పనిగా విష్ణుచిత్తుడు జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు తోటలో పూలు కోసుకోవడానికి వెళ్లిన విష్ణుచిత్తుడికి అక్కడ ఒక ఆడ శిశువు దొరికింది. ఆ శిశువుని తీసుకుని కోదై అనే పేరు పెట్టి పెంచుకోసాగాడు. బాల్య దశ దాటాక కోదై కృష్ణుడిపై ప్రేమతో పెరగసాగింది. అలవిలేని కృష్ణ ప్రేమతో కృష్ణుణ్ణే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను తనలో పెంచుకుంది కోదై. తన స్నేహితురాళ్లతో కృష్ణుడి ఊసులతోనూ ఏకాంతంలో కృష్ణోహలతోనూ కాలం గడిపేది. తాను కృష్ణుడి వధువుగా భావించుకుంటూ తనకు కృష్ణుడితో పెళ్లి అయినట్టుగా కలగనేది. తన కలను ఇలా చెప్పుకుంది. వారణమాయిరం సూழ వలం செய்து நாரணன் நம்பி நடக்கின்றான் என்றெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் తోరణం నాట కనాకండేన్ తోழీన్ నాన్. అంటే వేల ఏనుగులు వెంటరాగా ఊరేగింపుగా నారాయణుడు నడిచి వస్తున్నాడు. ఎదురెళ్ళి బంగారు పూర్ణకుంభం ఇచ్చినట్టు, ఊరంతా తోరణాలు కట్టినట్టు కలగన్నాను సఖీ నేను అని అర్థం. ఈ కోదై మాటలు నాచ్యార్ తిరుమొഴി ద్వారా మనకి తెలియవస్తాయి. పూర్వజన్మలో నువ్వు సత్యభామవు అని కోదైకు ఒక సందర్భంలో చెలికత్తెలు చెబుతారు. ఆ మాటలతో గత జన్మలో తాను కృష్ణుడితో కలిసి చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కోదై. ఈ సంగతి మనకు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద కావ్యం ద్వారా తెలుస్తుంది. ఆలయంలోని కృష్ణుడి కోసం కట్టిన పూమాలల్ని తండ్రి విష్ణుచిత్తుడికి తెలియకుండా అనుదినము తను వేసుకుని కృష్ణుడికి తగ్గట్టుగా ఉన్నానా అని అద్దంలో చూసుకుంటూ ఉండేది కోదై. తను వేసుకుని చూసుకున్న మాలల్ని ఆలయ దేవుడి కోసం పంపేది. ఇలా కోదై వేసుకున్న మాలలే ఆలయ దేవుడికి అలంకరించబడేవి. ఒకనాడు ఈ సంగతి తెలుసుకున్న విష్ణుచిత్తుడు కోదైను కోప్పడి కోదై వేసుకున్న పూమాలను పక్కన పెట్టేసి ఇంకో మాలను కట్టి దేవుడికి వేశాడు. ఆనాటి రాత్రి విష్ణుచిత్తుడి కలలోకి కృష్ణుడు వచ్చి కోదై ధరించిన మాలలే తనకు తగినవని, వాటినే తనకు వెయ్యమని చెప్పాడు. ఆ తర్వాత నుంచి కోదై వేసుకున్న పూమాలలే ఆలయ దేవుడి రంగపతి లేదా రంగమన్నార్కు చేరేవి. అందువల్ల కోదైకు సూడిక్ కొడుత్త సుడర్కొడి అన్న పేరు వచ్చింది. సూడిక్ కొడుత్త సుడర్కొడి అంటే వేసుకుని ఇచ్చిన జ్వాలావల్లరి అని అర్థం. ఇలా వేసుకుని తీసిన మాలలను ఇచ్చినది కనుక కోదై ఆముక్తమాల్యదగాను స్థిరపడింది. 15 ఏళ్లది అయ్యాక కోదైకు వివాహం చెయ్యాలని సంకల్పిస్తాడు విష్ణుచిత్తుడు. ఇతరులతో పెళ్లికి ఒప్పుకోని కోదై తను శ్రీరంగంలోని రంగపతిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న విష్ణుచిత్తుడి కలలోకి వచ్చి భగవానుడు కోదైను వధువుగా అలంకరించి శ్రీరంగం ఆలయానికి తీసుకురమ్మని చెప్పాడు. విష్ణుచిత్తుడు ఆ ప్రకారంగా కోదైను శ్రీరంగం ఆలయానికి తీసుకెళతాడు. రంగనాథుణ్ణి తన నాథుడుగా మనస వాచ కొలుచుకున్న కోదై కర్మణ రంగనాథ అంటూ రంగనాథుడి గర్భాలయంలోకి వెళ్లి ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది. ఇలా రంగనాథుడిలో ఐక్యమైపోవడమే కోదై లేదా గోదా కళ్యాణం అయింది. కళ్యాణం అంటే పాణిగ్రహణం అన్న దానికి మించి ఆరాధించిన వారితో ఐక్యమైపోవడం అన్న అత్యుదాత్తమైన తత్వాన్ని గోదా కళ్యాణం మనకు తెలియజేస్తోంది.